హలో అండి. ఎక్స్‌ప్లోర్ విత్ జియా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం యమునా పుష్కరాల గురించి మాట్లాడుకుంటున్నాం అండి. యమునా పుష్కరాలనేవి మీకు తెలుసు కదా! పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గురుగ్రహం బృహస్పతి ఏ రాశిలోకైతే ప్రవేశిస్తారో దాన్ని బట్టి మనం పుష్కరాలు జరుపుకుంటామండి. యమునా పుష్కరాలనేవి మనకి కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు జరుపుకుంటామండి. ఇది నదీ స్నానం చేయలేని వారి కోసం ఈ వీడియో చేస్తున్నామండి. నది స్నానం చేయలేని వాళ్ళు, నదికి పోలేని వాళ్ళు ఇంట్లో ఉండి ఈ పుష్కర పుణ్యఫలం ఎలా పొందాలనేది చూద్దామండి. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం కానీ జపం కానీ పారాయణానికి ఉత్తమ సమయం. ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉంటాయి. చేసే పనులు సిద్ధిస్తాయి. ఆయురారోగ్యాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మన పెద్దలు చెప్తారు కదండి. బ్రహ్మ ముహూర్త సమయం వచ్చేసి 4 నుంచి 5:30 అని మీకు అందరికీ తెలుసు. బ్రహ్మ ముహూర్త స్నానం, నదీ స్నానం పాప పరిహారం అండి. పుష్కర స్నానం జన్మ జన్మల పుణ్యఫలం అని పెద్దలు చెప్తూ ఉంటారు. పవిత్ర యమునా పుష్కరాలు సందర్భంగా ఇంట్లో స్నానం ఎలా చేయాలి అంటే, యమునా నదికి వెళ్ళలేని వారు, ఎవరి దగ్గర అయితే యమునా జలాలు కానీ గంగా జలాలు కానీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలా స్నానం ఆచరించాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ముందుగా అయితే ఒక బకెట్, ఇత్తడిది కానీ రాగిది కానీ ఒక పాత్ర తీసుకొని దానిలో 5 కానీ 11 కానీ 9 కానీ తులసి దళాలు వేసి కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలండి. 15 నిమిషాలు ఆగిన తర్వాతే ఆ నీటిలోకి యమునా నదీ జలాల శక్తి వస్తుందండి. ఆ టైంలో మనం ఒక మంత్ర జపాన్ని జపించాలండి. మొదటగా మనం నీటిని సిద్ధం చేసుకోవాలండి. ఒక ఇత్తడి బకెట్లు కానీ రాగి పాత్రలు కానీ స్వచ్ఛమైన నీటిని నింపుకొని అందులో 5 కానీ 9 కానీ 11 కానీ తులసి దళాలు వేసి పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే 15 నిమిషాల తర్వాతనే ఆ నీటితో స్నానం ఆచరించాలి. ఎందుకంటే ఏదైతే ఆయుర్వేద ప్రాపర్టీస్ అయితే తులసి దళాల్లో ఉంటాయో అవి ఆ నీటిలోకి వచ్చి నీరు స్వచ్ఛంగా అవుతుందండి. ఆ నీరు స్వచ్ఛంగా అయిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మన కుడి చేతి చూపుడు వేలుతో ఆ నీటి మీద ఓం అనే బీజాక్షరాన్ని రాయాలండి. ఓం అనే బీజాక్షరం రాసిన తర్వాత మనం ఒక మంత్ర జపాన్ని జపించాలండి. అదేంటంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదవాలండి. యమునా నదిని మనము ధ్యానం చేసుకోవాలండి. మనసులో యమునా దేవుని, సూర్యభగవానుడిని, యమధర్మరాజుని స్మరించుకోవాలండి. సూర్యభగవానుడు యమునాదేవి తండ్రి, యమధర్మరాజు యమునాదేవి సోదరుడు. తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి. నేను నా పాప నివారణ కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం యమునా నదిని స్మరిస్తూ ఈ పుష్కర స్నానం చేస్తున్నాను అని మనసులో. తర్వాత నీటిని చేతిలోకి తీసుకొని 3 సార్లు మనం ప్రోక్షించుకోవాలండి. అంటే చల్లుకోవాలి. తర్వాతే నీళ్ళతో స్నానం చేయాలండి. స్నానానంతరం సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలండి. ఇది మీకు తెలుసు కదా. యమునాదేవి సూర్యభగవానుని కుమార్తె. అందుకే స్నానం పూర్తి కాగానే ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా అక్షతలు, ఎర్రటి పువ్వులు వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి నీటిని సమర్పించాలండి. ఈ నీరు సమర్పించే క్రమంలో ఆ నీరు మన పాదాలని తాకూడదండి. తులసి పరిహార పూజా విధానం ఎలాగో చూద్దామండి. యమునా నదిని కృష్ణప్రియ అంటే కృష్ణునికి అత్యంత ప్రియమైనది అని పిలుస్తారు. అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పుష్కరాల వేళ ఇంట్లో తులసి కోట వద్ద చేసే పరిహారం పితృదేవతలకు సద్గతులను ఇస్తుంది. తులసి ప్రదక్షిణ మరియు దీపారాధన. స్నానానంతరం తులసి కోటను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసి మొక్కకు 3 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి.
తులసి దళ సమర్పణ. శ్రీకృష్ణుని లేదా లక్ష్మీనారాయణుల విగ్రహానికి పటానికి 108 తులసి దళాలతో అష్టోత్తర పూజ చేయడం వల్ల వంశంలో ఉన్న కర్మదోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. యమునా కృష్ణ పూజ. పూజా గదిలో శ్రీకృష్ణుడు మరియు యమునాదేవి పటాలకు పూజ చేయాలి. యమునాదేవి కృష్ణుని అష్టమహిషులలో ఒకరు. అందుకే కృష్ణుడిని పూజిస్తే యమునాదేవి అనుగ్రహం కలుగుతుంది. పితృతర్పణ కోసం మనం అన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఒక ప్లేట్లో నీరు, గ్లాసులో నీరు, నల్ల నువ్వులు, దర్భాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు తీసుకోవాలండి. పితృతర్పణ పరిహారం ఇంట్లోనే చేసుకోవచ్చండి. పుష్కరాల సమయంలో పితృదేవతల ఆత్మశాంతి ముఖ్యం. కుడి చేతిలో కొద్దిగా నీరు, నల్ల నువ్వులు, ఒక తులసి దళం తీసుకొని దక్షిణముఖంగా నిలబడి లేదా కూర్చొని పితృదేవతలను స్మరిస్తూ ఆ నీటిని వదలాలండి. దీన్ని ఇంట్లో సులభంగా చేసుకోదగిన లఘు తర్పణగా భావిస్తారు. ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులు కలపాలి. మీ కుడి చేతి బొటన వేలు మరియు చూపుడు వేలు మధ్య నుండి ఆ నీటిని వదులుతూ దీనిని పితృతీర్థం అంటారు. మీ పితృదేవతల పేర్లు తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దీనివల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పితృతర్పణ పరిహారం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఒకసారి వివరించుకుందామండి. పుష్కరాల సమయంలో పితృదేవతల ఆత్మశాంతి ముఖ్యం. కుడి చేతిలో కొద్దిగా నీరు, నల్ల నువ్వులు, ఒక తులసి దళం తీసుకొని తూర్పు లేదా దక్షిణ ముఖంగా కూర్చొని పితృదేవతలను స్మరిస్తూ ఆ నీటిని వదలాలి. దీనిని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. స్నానం ముగించాక దక్షిణ దిశగా ముఖం పెట్టి కూర్చోవాలి. ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులు కలపాలి. మీ కుడి చేతి బొటన వేలు మరియు చూపుడు వేలు మధ్య నుండి ఆ నీటిని వదులుతూ మీ పితృదేవతల పేర్లు తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దీనివల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. దీన్ని పితృతీర్థం అంటారు. గృహ స్నానం ముగించిన తర్వాత పుష్కరాల 12 రోజుల్లో మీ శక్తి కొలది దానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. పేదలకు అన్నదానం కానీ, వస్త్రాలు కానీ ఇవ్వండి. బెల్లం, నెయ్యి, పండ్లు దానం చేయండి. ఆవుకు తోటకూర లేదా బెల్లం తినిపించండి. ఇది పితృదోష నివారణకు ఉత్తమ మార్గం. నది వద్దకు వెళ్ళినప్పుడు ఇంట్లో చేసిన పూజకు సంపూర్ణ ఫలం దక్కాలంటే దానం చేయాలి. మీ ఇంటికి సమీపంలో ఉన్న పేదవారికి లేదా గుడిలోని పూజారికి గోధుమలు, వస్త్రాలు, పండ్లు లేదా తోచినంత నగదు దానం చేయండి. చివరిగా ఏ రాశుల వారు ఏ రోజుల్లో స్నానం ఆచరించాలి అనేది ఇచ్చానండి. ఒకసారి చూసి ఆయా రాశుల ప్రకారం ఆయా రోజుల్లో స్నానం ఆచరించండి. యమునా పుష్కరాల సందర్భంలో 12 రోజులు పూజలు చేసుకున్న పుణ్యం దక్కుతుందండి. దీనికి ఎలాంటి అభ్యంతరాలు లేవండి.